నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అద్భుతం, అత్యద్భుతం. పేరు గొప్ప, ఊరు దెబ్బ అని ఒకటి వింటాం మనం. అంటే కర్కాటక రాశి వారు అబ్బా నీకేంటమ్మా మానస అంటాం. అలా కానీ ఎగ్జామ్స్ రాస్తుంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తుంటే మార్కులు రావట్లేదు. చాలా బాగా రాస్తున్నారు పేపర్. ఎందువలన? ఎందువలన అంటే అందువలన అన్నట్టుగా మనకి కర్కాటక రాశి వారికి లాభంలో గురుడున్నాడు. మే 14 తర్వాత ఆయన దుకాణం సర్దేసి ఎక్కడికి వచ్చేస్తున్నాడు? మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి వ్యయ గురుడు అవుతున్నాడు. ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ అంతా కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. వెళ్ళారు చాలామంది. వాళ్ళ పక్కన ఉన్నది పాపానికి పక్కింటోడు వాడి వాడి ఇల్లు కాలిందనుకో మన ఇల్లు కూడా కాలుతుంది కదా! ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళకి అంటించేశారు దీన్ని. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళడానికి ఈ మే నెలలో కొంత అవకాశం ఉంది. మే 15 తర్వాత. అందరూ కాదు, వ్యక్తిగత జాతకాలను చూడాలి. నెక్స్ట్ ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి తిరుగులేదు. వీళ్ళకి ఆదాయాలు 8, వ్యయం 7, ఖర్చు తక్కువగా ఉంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు స్టూడెంట్స్ పరీక్షలు బాగా రాసినా సరే ఫెయిల్ ఎందుకు అవుతున్నారు అంటే, పేపర్లు కరెక్ట్ చేసేటటువంటి వాళ్ళు మంచివాళ్ళు రావాలి కదా! ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం. ఎడమవైపున కరెక్ట్‌గా వెళ్తున్నాం. అవతలోడు రాంగ్ రూట్‌లో వచ్చి గుద్దేస్తే మన తప్పు కాదది. ఆ విధంగా ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వారి పరిస్థితి. కాబట్టి ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కర్కాటక రాశి వారికి మనకి రాహువు మే 29 తర్వాత అష్టమ స్థితిగతుడవుతున్నాడు. కేతువు సింహరాశిలోకి ధనస్థానంలోకి రాబోతున్నాడు. బావుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నాకు ఉద్యోగం రాకపోతే నేను బాధపడాలా, కానీ పక్కింటోడికి ఉద్యోగం రాకపోతే నేనే బాధ. ఒక చిన్న కుర్రాడికి వాళ్ళ చాక్లెట్ ఎవరైనా ఇవ్వకపోతే వాడు ఏడుస్తాడు. వాడికి ఇవ్వకపోతే వీళ్ళు ఏడుస్తారు. అలా ఊర్లోని సమస్యలంతా కూడా ఎవరికో మంత్రి పదవి రాకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళే బాధపడతారు. అలా దేశంలోని మొత్తం సమస్యలన్నీ బుర్రకెక్కిచ్చేసుకొని కర్కాటక రాశి వాళ్ళు చాలా టెన్షన్‌కి గురవుతారు. అదే అష్టమ రాహు అంటే పిచ్చోళ్ళయిపోతారు. అనవసరంగా అనవసరమైన విషయాలు కాకుండా కేవలం దేవుడు, గురువు, దైవం ఈ పద్ధతుల్లో కనుక నడుచుకోకుండా వెళ్తే గ్యారంటీగా మెంటలోళ్ళయిపోతారు. ఆగ్రాలు పాగా కానా, ఆగ్రా పాగలు కానా అండ్ ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ ఖాళీలు ఉండవనమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఇదొక్కటే డెఫెక్ట్. మిగతాయన్నీ డబ్బులకి డబ్బులొస్తాయి. ఖర్చులు పెడతారు. బంధువుల ఇళ్ళకెళ్తారు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత స్టూడెంట్స్‌కి ఫెస్ట్‌లు, గెస్ట్‌లు బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఫ్రెండ్స్ పార్టీలు ఇచ్చుకుంటారు. వాట్ నాట్ ఇంక అన్నీ బావున్నాయి. అయితే ఈ యొక్క భాగ్య స్థితిగతుడైనటువంటి శని, నీచ బుధుడు, తర్వాత శుక్రగ్రహాల యొక్క కలయిక వల్ల అత్తగారుల చేత అప్పుడప్పుడు తిట్లు తింటూ ఉంటారు. అలాగే ఈ ఆడపడుచులు మేము ఎంత సాయం చేసినా సరే ఆడపడుచులు మళ్ళీ మా పైనే పెత్తనం చలాయిస్తున్నారండి అని చెప్పేసి కొంత బాధ అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళతో పెట్టుకుంటే అత్తలకి, ఆడపడుచులకి తెలీదు ఏం జరుగుద్దో. లాస్ అయ్యేది వాళ్ళ కొడుకనమాట, వాళ్ళ అన్నే. ఎందువలనంటే కర్కాటక రాశి వాళ్ళకి మెంటలెక్కితే డైవర్స్ ఇచ్చి పడేస్తారు. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు చాలామంది భార్యాభర్తల సమస్యలతో కోర్టులో కేసులేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భర్తలు తెలుసుకోవాల్సిందేంటంటే రావద్దు కాపురానికి అంటున్నారు. ఆ కేసు కూడా, ఆ పిటిషన్ కూడా బెంచ్ మీదకి రావడం లేదు. కాబట్టి వీళ్ళంతా కూడా సఖ్యతతో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి పరస్పర అవగాహన, పరస్పర నమ్మకము, పరస్పర గౌరవం ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటేనే కాపురాలు నిలబడతాయి. లేకపోతే కనుక కోర్టుల్లో చాలా కేసులున్నాయి. రీకన్సిలేషన్ చేయాలని చెప్పి ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్ అండ్ లెర్న్డ్ కౌన్సిల్స్ అయినటువంటి లాయర్లు, పెద్ద మనుషులు చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు వినడం లేదనమాట. కాబట్టి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఉందమ్మా. పెళ్ళయ్యే ఛాన్స్ ఉందంటారా గురుగారు? అంటే కొంతమంది సంబంధాలు కుదరక బాధపడుతూ ఉంటారు కదా! ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశి వాళ్ళు పెళ్ళైనోళ్ళకే విడాకులకెళ్ళిపోయి వాళ్ళ కొట్టుకు చస్తుంటే ఇంక మళ్ళీ కొత్తగా పెళ్ళిళ్ళు ఎందుకు? పోనీ పెళ్ళైపోయి రెండో పెళ్ళికి కూడా రెడీగా ఉన్నవాళ్ళు బోలెడుమందున్నారు. అందరి హ్మ్. పెళ్ళిళ్ళు సామూహిక వివాహాలు జరుగుతాయి చూడు. ఒకే హ్మ్. కళ్యాణ మండపంలో చిన్న జీరస్వామి హ్మ్. వచ్చి అందరికి పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ విధంగా కర్కాటక రాశి వారికి బ్యాచీలు అందరికీ కూడా పెళ్ళైపోవడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే పిల్లలు కూడా నీలోఫర్ హాస్పిటల్ చూస్తే నీకు ఖాళీలు ఉండవు. పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్‌లో హ్మ్. ఖాళీలు ఉండవు. అలా పిల్లలు లేనటువంటి వాళ్ళందరికి కూడా ఏ ఫర్టైల్ సెంటర్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లల కింద ఒక్కోడికి హ్మ్. కవల పిల్లలు పుట్టారు. ఒక ఫారెన్‌లో నువ్వు చూసావా?
ట్రిప్లెట్స్ అంటారు. ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు పిల్లలు. ఒకళ్ళకైతే ఏకంగా 6 పుట్టేసారు ఏకంగా. 3 కవలల జంట. అట్లా ఈ కర్కాటక రాశి వారికి ఇంతవరకు సంతానం లేదనేటటువంటి వాళ్ళందరూ కూడా కవల పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఏం కంగారు పడక్కర్లేదు. ఓకే. అంటే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? పదవులే పదవులు. హ్మ్. వీళ్ళకి జిల్లా, స్టేట్ ఇలాంటి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి రావడానికి అవకాశాలుంటాయి. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకుంటాయి. రాజకీయ నాయకులు ఇప్పుడు పార్టీలో ఓడిపోయినటువంటి వాళ్ళు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. సరైన టైంలో చూసి వీళ్ళు గెలవడానికి అవకాశాలున్నాయి. మే నెలలో ఆశాజనకంగా రాజకీయ నాయకులకున్నాయి. రైతుల పరిస్థితి కూడా బావుంటుంది. చేపల, రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ యొక్క చెట్లు పుట్టలు పెంచుకుంటూ నర్సరీస్, హార్టికల్చర్ ఇలాంటి రన్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చిన్న చితక ఉద్యోగాలు కూలీ, నాలి అక్కడి నుంచి పెద్ద లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ కర్కాటక రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎడమ చేత్తో బ్రహ్మాండంగా వాళ్ళు చేసేసి అద్భుతంగా పై వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికి అవకాశాలున్నాయమ్మా. వీళ్ళకి వ్యవసాయ రంగంలో ఎలా ఉంటుంది గురుగారు? రైతులు సంపాదిస్తారు. కానీ చేతికి ఇంటికి డబ్బులు రావు. అదే ఆ ప ఎప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఫుల్ బిజీ. ఆదా అనా సంపాదన లేదంటారు చూసావా? ఆ విధంగా ఈ కర్కాటక రాశి రైతులు ఎప్పుడు 24 గంటలు కష్టపడతారు. కానీ సంపాదన అనేటటువంటిది మాత్రం ఇంకా ఇంటికి తిరిగి రాదమ్మా. కొంచెం డల్‌గానే ఉంది రైతుల పరిస్థితి అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ బకెట్ నీళ్లు పోస్తూ శనివారం నాడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక వివందనాత్మక్షోర్ముక్షయం అమృతాత్ అంటూ, లేదా ఇదంతా చెప్పలేకపోతే ఓం నమ శివాయ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా. అదే విధంగా డిసిప్లిన్ కోసం గురువారం నాడు వీళ్ళు ఒక మేడి చెట్టు కింద కూర్చొని ఔదుంబర వృక్షమే మేడి చెట్టు దగ్గరే కూర్చోవాలా, నీళ్లు పొయ్యాల, గురుచరిత్ర పారాయణ చేయాలా, లేదా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని చదవడం ద్వారా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.